భగవంతుని పట్ల విశేషమైనటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు సామాన్యమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ఏ కోర్కె కోరుకున్నా ఆ కోర్కెలను తీర్చగలిగినటువంటి సమస్త శక్తులు తనయందే ఉన్నటువంటి తల్లి కనుక మహారాజ్ఞీ శబ్దము అన్వయమైనప్పుడు ఆ తల్లికున్న మరొక పేరు కామకోటి. కంచి కామకోటి పీఠం, కంచి కామకోటి పీఠం అంటుంటాం. కామకోటి అంటే ఏమిటో తెలుసా అండి? కామము అంటే కోరిక. ఇప్పుడు నేను ఇవాళ ఈ వేదిక మీదకి వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నాను ఈ వేదిక మీదకి? నా జీవితంలో లలితా సహస్రనామ స్తోత్రంలో 4 నామాల గురించి చెప్పుకుని నేను కొన్ని రోజుల పాటు నా జీవితంలో కొన్ని గంటలు ధన్యత పొందాలి అని ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక కోరిక ఉందా లేదా? అది ఉత్తమమైన కోరిక, ఇంకో కోరిక పక్కన పెట్టండి. ఒక కోరిక ఉంది. ఇప్పుడు ఈ కోరిక ఉన్నప్పుడు ఈ కోరిక నాకు తీరాలి. లలితా సహస్రనామ స్తోత్రం గురించి 4 మాటలు చెప్పుకోగలిగినటువంటి శక్తి నా నుండి ప్రకటనమగుగాక. ఇప్పుడు ఈ శక్తి నాకు ఇస్తే కదా ప్రకటనమవుతుంది. ఎవరివ్వాలి ఆ శక్తిని? అమ్మవారు ఇవ్వాలి. కామకోటి, అక్కడ ఒక హద్దు. ఒక ఆయనకి 3 పూట్ల కాదు 6 పూట్ల తింటే బాగుండు. ఇప్పుడు ఆయనకి 6 పూట్ల తిన్నా జీర్ణం అయిపోతుంది. కామకోటి. ఇంకొక ఆయనకి తినేసి అలా తిరుగుతుంటే చాలు, కామకోటి. ఇంకొక ఆయనకి కాదు, మౌనంగా ఉండి తపస్సు చేసుకుని అంతర్ముఖుడై వచ్చే ప్రతిబంధకాలన్నింటినీ పక్కకి తోసి ధ్యానమునందు నిలబడి మనస్సుని ఏకాగ్రం చేసి అమ్మవారి పాదముల మీద పెట్టాలని కోరిక. ఇది తనే సాధించుకోగలిగితే మీరు నేను అందరం సాధిస్తాం. మనస్సు అంతర్ముఖం కాదు, చాలా కష్టం. ఇప్పుడు ఆయనకి ధ్యానం ఇష్టం నిలబడాలి. ఎవరు అనుగ్రహం ఉండాలి? కామకోటి. ఈ కోటి అంటే హద్దు. ఒక్కొక్కరి కోరికలోకి కొన్ని గుంపులు వస్తాయి, గణములు వస్తాయి. ఇలా తపస్సు చేసుకోవాలనుకున్న వాళ్ళ యొక్క గణములు. ఇందులో కొంతమందిని అమ్మవారు ఏం చేస్తుందంటే చెయ్యట్టుకుని దడి దాటిస్తుంది. ఆ ధ్యాననిష్ట కుదిరింది ఈయనకి. ఇప్పుడు కామకోటి. ఇంకొక ఆయనకి కోరిక ఏమిటి? అమ్మవారి దర్శనం చేసి 4 శ్లోకాలని రచన చెయ్యాలి, ఆసువుగా నోటి వెంట వచ్చేయాలి. కామకోటి. ఆయన చేత కవి అనేటట్టుగా శక్తినిస్తుంది. వేరొకరికి మోక్షాన్ని పొందాలి. కామకోటి. కోటి అంటే హద్దు. మీరు ఏ చిన్న కోరిక కోరినా ఆ చిన్న కోరిక దగ్గర నుంచి మోక్షమనబడేటటువంటి స్థితి వరకు ఎన్ని హద్దులున్నాయో ఇన్ని హద్దులను దాటించి ఏ హద్దులలో ఉన్న వాళ్ళకి ఆ హద్దుల్లో ఆ స్థాయిల్ని బట్టి ఆయా కోర్కెలను తీర్చగలిగినటువంటి సమస్త శక్తులు కేంద్రీకృతమైనటువంటి అమ్మ పరిపాలకురాలిగా కూర్చుని వీటిని మీకు అనుగ్రహిస్తే ఆమె శ్రీ మహారాజ్ఞి. ఇప్పుడు లోకంలో ఎవరికైనా కోరిక తీరింది, ఏమిటి అదృష్టం? అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. మీరు సంకల్పం చేయడం తేలికండి. ఇదే నేను తరచు మాట్లాడుతుంటాను. సుందరకాండలో సీతమ్మ అంటుంది, కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడుగుతుంది. రాముడు తన ప్రయత్నం తాను చేస్తూ దైవాన్ని మర్చిపోలేదు కదా అంటే. చాలా మంది దగ్గర వచ్చేటటువంటి పెద్ద ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే, తమకి ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకుని ఈ పని నేను చేసేస్తాను అంటాడు. ఈ పని అయిపోతుందండి, నేను నాకు అవ్వకపోవడం ఏమిటి అంటాడు. అప్పుడు అమ్మవారు ఏమంటుందంటే, ఓ ఇవన్నీ నీకు ఉన్నాయని కదా అయిపోతుంది అంటున్నావు, ఇవన్నీ ఉండి కూడా ఎందుకు అవ్వదో కూడా నేను చూపిస్తానని ఒకసారి చూపిస్తే ఇప్పుడు ఏమంటాడంటే, కచ్చిత్ పురుషకారంచ దైవంచ అంటే నా సంకల్పం వల్ల అవదు, ఇంకొక కంటికి కనపడని అద్వితీయ శక్తి ఒకటి ఉంది, ఆవిడ అనుగ్రహం కూడా కలిసి రావాలి. కలిసి వస్తే నడుస్తుంది తప్ప లేకపోతే నడవదు అంటాడు. ఇప్పుడు ఇది ఇలా నిలబడడం వెనకాతల అమ్మవారి అనుగ్రహం తోడయిందా? ఆ కోటి దాటుతూ ఉంటాడు, కామకోటి దాటుతూ ఉంటాడు. దాటి చిట్ట చివరికి ఏ స్థితి కడతాడు? ఆవిడే తానవుతాడు. అదే మోక్షం అంటే. మోక్షం అంటే తనని తాను గుర్తిరిగి స్వస్వరూపముతో నిలబడిపోవడమే, ఆత్మస్వరూపంగా. అది కనపడకుండా ఒక తెర అడ్డుపడుతోంది, ఆ తెర ఎవరు తీయాలంటే అమ్మవారే తీయాలి. తీసేస్తే తన నిజస్వరూపం తనకి తెలిసిపోతుంది. అలా తెలిసిపోయిన నాడు తాను నిజస్వరూపంతో జ్ఞానిగా ఆత్మస్వరూపిగా తాను ఇక్కడే మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని, ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని ఎవరి వలన కృప చేయబడుతుంది అంటే అమ్మవారి వలన కృప చేయబడుతుంది. కాబట్టి ఆవిడ శ్రీ మహారాజ్ఞి. అందుకే లోకంలో
మీరు గమనించి ఉంటారు, ఏది జరగనివ్వండి, తెల్లవారకట్ట ఉపాసన దగ్గర నుంచి అన్ని అమ్మతనంతో ముడిపడిపోయి ఉంటాయి. మీరు చూడండి, లోకంలో మనకి తెలియకుండానే ఒక నానుడి వాడుతూ ఉంటాం. ఏమండి ఈ మధ్య మీరు చాలా తక్కువ తింటున్నారు ఏంటి అని అడిగారు అనుకోండి, ఏమిటోనండి షుగర్ వచ్చిందంటారు. షుగర్ అంటే ఏమైందండి, ఎందుకు తినకూడదు షుగర్ వస్తే అన్నారు అనుకోండి, ఇప్పుడు నా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదండి అంటారు. మరి ఇన్నాళ్ళు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఎందుకు రిలీజ్ చేసింది అంటే, ఇన్నాళ్ళు నువ్వు ఎంత తిన్నా అది జీర్ణమై రక్తంలో కలవడానికి కావలసినంత ఇన్సులిన్ లోపల ఉన్నటువంటి ప్యాంక్రియాస్ చేత విడుదల చేయించిన కంటికి కనపడని శక్తి ఇవాళ నువ్విక అంత తినవద్దు అని శాసనం చేసింది. అదే వైద్యో నారాయణో హరిహి. డాక్టర్ గారు అంటారు, మీరు అన్నం ఎక్కువ తినకండి, ఇన్నాళ్ళు అన్నంలో కూర కలుపుకున్నారు, ఇప్పుడు కూరలో అన్నం కలుపుకోండి అంటారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అందుకే ఏమండి మీరు ఈ మధ్య గుళ్ళోకి రావట్లేదేమండి అన్నారు అనుకోండి, మోకాళ్ళలో శక్తి తగ్గిపోయిందండి అంటారు. శక్తి క్షీణించింది అంటారు. ఏమండి ఈ మధ్య మీరు ఎక్కువగా పూర్వం తిరుగుతుండేవారు, ఇప్పుడు ఎక్కడ తిరగట్లేదేమి అంటే, పూర్వంలా శక్తి ఎక్కడ ఉందండి, ఇప్పుడు శక్తి క్షీణించిపోయిందంటారు. దేని గురించి మీరు మాట్లాడండి, ఆ శక్తి తగ్గిపోయిందంటారు. మీరు లోకంలో ఒక మాట వినుంటారు, మనకి తెలిసి తెలియక కూడా అదే మాట్లాడుతుంటాం మనం. పవర్ పోయిందంటాం. పవర్ పోయిందంటే చూడండి, ఇన్ని ఉంటాయి, ఇన్ని లైట్లు ఉంటాయి, మైకులు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఇన్ని ఉంటాయి. పవర్ పోయిందనుకోండి, ఈ మైకు వినపడేటట్టు చేయదు, ఆ లైటు వెలగదు, ఆ ఫ్యాను తిరగదు. నేను ఇక్కడే ఉంటాను చెప్తూనే ఉంటాను, మీకు ఏమిటి ప్రయోజనం? అటు వాళ్ళకి వినపడదు. అంటే కంటికి కనపడని పవర్ ఒకటి ఉంది. ఆ పవర్ ఏం చేస్తోందంటే, శక్తి ఏం చేస్తోందంటే నా భావనని వాక్కులుగా మార్చేస్తోంది. ఈ వాక్కులు నా చేత పలికేటట్టు చేసి ఒక క్రమంలో వచ్చేటట్టుగా, అవతల వారికి అర్థం అవ్వాలి కాబట్టి ఒక క్రమంలో వచ్చేటట్టు, ఒక ఆలోచన ఇంకో ఆలోచన చేత విసిరివేయబడకుండా రక్షణ చేస్తూ ఒక క్రమంలో వాక్కులనిస్తోంది. ఆ వాక్కులు పైకి వచ్చేటప్పుడు ఉచ్చారణ యందు దోషం లేకుండా కాపాడుతోంది. ఇది చక్కగా మీ అందరూ కూర్చుని అత్యంత శ్రద్ధాళువులై వినేటట్టుగా మీ మనస్సుని అక్కడ నిలబడేటట్టు చేస్తోంది. ఈ చెవులతో మీరు వింటున్నప్పుడు నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మారిపోతోంది. చివరికి సభాపతిభ్యశ్చవో నమో నమో, సభాపతి భావమే సభ యొక్క భావముగా మారిపోతుంది. దీనికి అంతటికి వెనక ఏదుంది? శక్తియే ఉంది. ఆవిడ పరిపాలిస్తోంది సభనంతటిని. కాబట్టి శ్రీ మహారాజ్ఞి, మీరు ఆ కోణంలో చూడడం మీకు అలవాటవ్వాలి తప్ప ప్రతి క్షణం మీకు ఆవిడ పరిపాలన కనపడుతూనే ఉంటుంది.